Before we move on to the message, let's close our eyes, bow down and seek God's help. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, తరాలు మారిన యుగాలు మారిన దేవునికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవునికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తగా అధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ప్రభా, మరి వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యమై ఉన్న దేవ, మరి ప్రిపరేషన్లో తోడుగా ఉన్న మీరు ప్రజెంటేషన్లో సహాయం చేసి ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించమని, మా యొక్క హృదయ ధ్యానములు, నోటి మాటలు, తలంపులు మీకు మహిమకరంగాను, వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను, ఆశీర్వాదకరంగాను చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి కోరుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. Turn your Bibles to book of Isaiah, 9th chapter. Book of Isaiah, 9th chapter. We are meditating on verse 6. So verse 6 says, "For to us a child is born." The child was born 2000 years ago. He is not child anymore. He is the King of Kings and Lord of Lords. So child is born to us, a son is given. Our God is a triune God, the Father, Son and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. So he is Lord Jesus Christ. And the government shall be on his shoulder. So you may think that our current government is in chaos. But whatever happens in the earthly world, but God is still on the throne. He is still in control. So he is King of Kings and Lord of Lords. And మనము నెమ్మదిగాను సుఖంగాను ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి నెమ్మదిగాను సుఖంగానే ఉండాలని అనుకుంటారు తప్ప ఎవరు నో వన్ వాంట్స్ టు లీడ్ ఎ మిజరబుల్ లైఫ్. బట్ మనము నెమ్మదిగాను సుఖంగాను ఉండాలంటే మనం రాజుల కొరకును, అధికారుల కొరకును, మరి ముఖ్యంగా ప్రజలందరి కొరకును ప్రార్థించాలని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో ద గవర్నమెంట్ షల్ బి ఆన్ హిస్ షోల్డర్ and his name shall be called Wonderful, ఆశ్చర్యకరుడు, కౌన్సిలర్, ఆలోచనకర్త, the mighty God, బలవంతుడైన దేవుడు, the everlasting Father, నిత్యుడగు తండ్రి, the Prince of Peace, సమాధాన అధిపతి. So మరి prophet Isaiah prophesied about 700 plus years ago before Jesus Christ's birth. అయితే so many times whenever I share, I usually mention about the lifespan. The longest lived person on this planet Earth was Methuselah. He lived 969 years, and the lifespan cut down to 120 during Moses' time and 70 during King David time. So if people live about 70 years, so there are about 10 generations, 7 times 10. So 10 generations, ఒక్కొక్క జనరేషన్ పాస్ అవుతున్నప్పుడు they may have asked, what happened to the prophecy? What happened to the prophecy fulfillment? మీ ప్రవచనం ఏమైంది? ప్రవచన నెరవేర్పు ఎక్కడుంది? People not only asking, they may have mocked. కానీ in his time, కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి తన యొక్క కుమారుని పంపించాడు. మన సమయములు, మన కాలములు వేరు, దేవుని యొక్క కాలములు, దేవుని యొక్క సమయములు వేరు. Our calendar is different and God's calendar is different. So కాబట్టి in perfect time Jesus Christ ఈ లోకానికి రావటం అనేది
అది ముందుగా రాలేదు, వెనక్కి రాలేదు. పర్ఫెక్ట్ టైంలో జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి రావటం అనేది మనం చూస్తాం. సో అయితే మరి హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నప్పుడు పీస్ ఎక్కడ ఉంది వరల్డ్లో అనుకోవచ్చు. ద వరల్డ్ ఈజ్ ఇన్ కెయాస్. ఎక్కడ చూసినా వార్స్, ఎక్కడ చూసినా రాజ్యం మీదకి రాజ్యం దండెత్తడం, ఇట్లా ఉంటున్నప్పుడు వేర్ ఈస్ ద పీస్? సమ్ కిడ్స్ ఇన్ like the early sunrise or the daycare, sometimes the kids write like peace on earth, and especially you see Jewish people writing peace on earth. Where is the peace? Right now, yes, it is in chaos, but when Jesus Christ comes for the second time, and after the war at Armageddon, and then the death and the serpent, everything will be thrown into the bottomless pit, and God is going to reign forever and ever, and then there will be no war, there will be no chaos. So మనకి మరి వాక్యము జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనము చూసినట్లయితే, మరి యెషయా ప్రవక్త 2వ వచనం నుంచి ఏమంటున్నాడంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. అప్పుడు అంటున్నాడు యెషయా ప్రవక్త, ఏలయనిగా మనకు శిశువు పుట్టెను. అప్పటికి ఇంకా శిశువు పుట్టలేదు, కానీ శిశువు పుట్టబోతున్నాడు అని కూడా అనలేదు, శిశువు పుట్టెను. సో దట్ ఈస్ a prophetic word, everything he is saying happening, and then he prophesies saying that for to us a child is born, for to us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7వ వచనం మనం చూసినట్లయితే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. మనము నెరవేర్పింపబడిన కాలంలో ఉన్నాం. అదన్నీ ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెండ్ ఆల్రెడీ 2000 years ago. అయితే మనము చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని ఆ యొక్క నిలువెత్తు స్వరూపాన్ని చూడటానికి ఎంతో మంది దైవజనులు, ప్రవక్తలు వేచి ఉన్నారు పాత నిబంధనలో. బట్ he did not come because that was not the perfect time. And Jesus Christ మరి కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎంతో ధన్యులు కదా, సాక్షాత్తు దేవుణ్ణి ఆ విధంగా చూడటం అంటే. అయితే మరి మనము ప్రభువైన యేసుక్రీస్తుని స్వయంగా చూడలేదు కదా, మనం ఏ జాబితాలోకి వెళ్తాం? మనము చూడకుండా ఉన్న వారి యొక్క ధన్యతల్లోకి వెళ్తాం. మనము చూడలేదు, వాక్యాన్ని నమ్ముతున్నాం. సో కాబట్టి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సో మనం కూడా ధన్యులమే విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ మరి సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును అని చెప్పి మరి యెషయా గ్రంథకర్త మరి చెప్తున్నాడు. యాక్చువల్గా
కీర్తనకారుడు కూడా కొన్ని విషయాల్ని మరి ప్రస్తావించడం మనం చూస్తాం. ఇఫ్ యూ కెన్ టర్న్ యువర్ బైబిల్స్ టు సామ్ 96. సామ్ 96 మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. అయితే మరి ఇక్కడ మనము 1 నుండి 3 వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సువార్తను ప్రకటించడం అనేది ఓన్లీ పాస్టర్స్, ఇవాంజలిస్ట్, గాస్పెల్ వర్కర్స్ పనే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ ది గాస్పెల్ టు ద అన్రీచ్డ్, టు ద నాన్ బిలీవర్స్. ఇక్కడ అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. అయితే మనము ఇదే మాట యాక్చువల్గా మరి రక్షణ సువార్తను ప్రకటించడం విషయంలో Jesus Christ gives a great commission. So you all may have memorized that scripture. What is the Great Commission? Yes, praise the Lord, glory to God. Turn your Bibles to Matthew 28 verse 19. తీసిన వాళ్ళు చదవచ్చు. Go there, yes, go ahead. Then the 11 disciples went to Galilee, to the mountain where Jesus had told them to go. When they saw him, they worshipped him, but some doubted. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore, go and make disciples of all nations, baptizing them in the name of the Father and the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the age. Thank you, Brother Prabhakar. So ఇక్కడ మనము 19th verse నుంచి మనం గమనించినట్లయితే, Brother Prabhakar read from 16. So కాబట్టి అన్న విషయాన్ని ఎందుకో పైన మీకు అర్థమైంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. క్రిస్మస్ వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్. అయితే ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ బోర్న్ ఇన్ అవర్ హార్ట్స్, దట్స్ నాట్ ఎ ట్రూ క్రిస్మస్. If Christ is born in your heart, that is the true Christmas. So when the Christ will be born in your heart, when you accept Lord Jesus Christ as your personal Savior, and then when you get baptized and then accept Lord Jesus Christ as your personal Savior, then you will be, a follower of Christ. ఒకసారి ఒక మెగా చర్చ్లో ఒక విజిటర్ వచ్చారు. పాస్టర్ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇస్తూ గ్రీటింగ్స్ ఇవ్వడానికి ఆయన డోర్ దగ్గర ఉంటే ఒక ఆయన అడుగుతున్నాడు, పాస్టర్ గారు అడుగుతున్నారు, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, మీరు విజిటరా మెంబరా అంటే, నో ఐఎమ్ ఏ CEO అన్నారంట. నో, ఐ థింక్ యూ డింట్ గెట్ దిస్ రైట్. ఐఎమ్ ఆస్కింగ్, ఆర్ యూ ఏ విజిటర్ ఆర్ యూ ఏ మెంబర్? నో, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ ఏ CEO. పాస్టర్ గారికి అర్థం కాలేదు. What do you mean by CEO సార్ అంటే, క్రిస్మస్ అండ్ ఈస్టర్ ఓన్లీ అన్నారు. సో కొంతమంది క్రిస్మస్కి అండ్ ఈస్టర్కి మాత్రమే సంఘానికి వచ్చేవాళ్ళు లేకపోలేదు. సో ఆ విధంగా క్రిస్మస్కి వెళ్ళాం కాబట్టి ఆయన క్రిస్టియన్ అనుకోవడానికి లేదు. సో క్రైస్ట్ ఇన్ ఈజ్ ఎ క్రిస్టియన్. సో ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉంటే, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే, ఇప్పుడు మా ఫాదర్ క్రిస్టియన్ కాబట్టి నేను ఆటోమేటిక్గా క్రిస్టియన్ అవ్వలేను.
It's not a, that hereditary thing. So when I confess my sins and when I take baptism and when I accept my Lord as my personal Savior, then I will be a follower of Christ. So మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క గ్రేట్ కమిషన్ ఇట్ రిఫ్లెక్ట్స్ Psalm 96 verse 3. అయితే మనం ఇక్కడ మరి ఐజాయా చెప్పిన మాటలను మనం గమనిస్తున్నాం. And let's go back to Isaiah 9th chapter. So Isaiah 9th chapter 6th verse ని మనము ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ 9th చాప్టర్కి ముందుగానే ఒక 2 చాప్టర్స్కి ముందుగానే ఆయన ఒక ప్రవచనం చేశాడు. ఏంటి అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది, ఆయనకి మీరు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. సో ఆ యొక్క విషయాన్ని మనం చూద్దాం. యూ కెన్ సీ దట్ ఇన్ 7th chapter 14th verse. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. Yes, thank you, Kirti. So therefore, the Lord himself will give you a sign. Behold, the virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. చాలా మంది మీలో బయాలజీ చదివి ఉంటారు, అండ్ కొంతమంది ఎనాటమీ అండ్ ఫిజియాలజీ కూడా చదివి ఉండొచ్చు. జనరల్గా వర్జిన్ ఎట్లాగా గర్భం ధరిస్తుంది? ఇట్స్ న్యాచురల్లీ నాట్ పాసిబుల్. But it happens supernaturally through the Holy Spirit, right? So in a normal process, there should be an ovulation, and then when ovum, joins with the sperm, and then it causes fertilization, and then after the fertilization, then it causes conception. So then the conceivement and all that 9 months, and then the child will be born. అయితే మరి that is a natural process. God doesn't need to go through the natural process. He is Almighty God. He is all powerful, and so he did it because there is also another reason. Joseph ki Maria ki పుట్టిన natural process లో పుట్టిన కుమారుడు అయితే నీకు నాకు లాగే he will carry the inherited sin from Adam. But Jesus Christ is sinless. ఆయన పాపరహితుడు, కారణ జన్ముడు, పాపరహితుడు. బికాస్ there is no male part in that, only the Holy Spirit and the female. So that's why he's pure, he's holy, he's holy of holies. అయితే మరి ఇక్కడ మనం వాక్యంలో చూసాం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. యెషయా ప్రవక్త ఇమ్మానుయేల్ అన్న మాట ఇక్కడ వాడాడు, కానీ దానికి అర్థమేంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మత్తయి the gospel according to Saint Matthew, he explains what is Emmanuel means. Can someone read Matthew 1:22 to 23? Matthew 1:22 to 23. స్క్రిప్చర్స్ చదువుతున్న వాళ్ళకి ఎవరైనా మైక్రోఫోన్ పాస్ చేయండి ప్లీజ్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. Yes, thank you, Kirti. Matthew decoded and he says what is Emmanuel means. Behold, the virgin shall conceive and bear a son, and they shall call his name Emmanuel, which means God with us. God was with them, and God is with you and me. Say amen if you believe that.
So God was with them at the time, and God is with us at this point of time. So దేవుడు మనకు తోడు. No matter what happens in your life, some of you are very joyful. Yes, today is Christmas. Let's be in a happy mood. Yesterday we went to Concordia Lutheran Church for Christmas Eve service, and when we were taking group picture at Christmas tree, and మేము స్విచ్ చేసుకుంటా ఉన్నాము. అందులో ఒక వైట్ లేడీ వచ్చి, డూ యూ వాంట్ మీ టు టేక్ గ్రూప్ పిక్చర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అంటే, ష్యూర్, థ్యాంక్ యూ మ్యామ్. సో తీసిన తర్వాత మేమందరము సెర్చ్ చేసుకుంటా ఉంటే అంటుంది, యాక్ట్ యూ లైక్ ఇట్ ఈచ్ అదర్. యూ లైక్, కొంతమందికి ఒకరికొకరి ఎడమోకం పొడమోకం ఇలా ఉంటారు కదా, యాక్ట్ లైక్ ఇఫ్ యూ లైక్ ఈచ్ అదర్ అని చెప్పి అంటుంది. సో అట్లాగా మనము హ్యాపీగా ఉన్నట్టు ఒక్కొక్కసారి నటిస్తూ ఉంటాం కదా. బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, గాడ్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. మరి 2025 was a very hard year for me. మరి అందరికీ తెలుసు, ఐఎమ్ ఏ క్యాన్సర్ సర్వైవర్. బికాస్ 19లో 2021లో డయాగ్నోస్ అయింది. February 2026కి I will be completely done with 5 years of surveillance. All of a sudden 4th year CT scan దగ్గరికి వచ్చినప్పటికే మరలా లంగ్లో నాడ్యూల్స్, అవేమో మెటాస్టేటిక్గా ఉన్నాయి అనేటప్పటికి నేను మళ్ళా బ్రాంకాస్కోపీకి వెళ్ళటం, లంగ్ బయాప్సీ చేయటం, పెథాలజీకి పంపించటం. So we were all very nervous. What is this? I thought that I'm completely through with this, and there is no remission. But I know, thank you for all your prayers. God answers our prayer. Our God is a prayer answering God. He turns our prayer requests into praise reports. And then the pathology report came out completely normal. Let's give a glory to God. So, things happens, life happens. But still, God is in control. సో నువ్వేదో దుఃఖంలో ఉన్నావని దేవుడు కూడా దుఃఖంలో ఉంటాడా? నువ్వేదో ఆనందంగా ఉన్నావని దేవుడు సడన్గా ఆనందాన్ని కొని తెచ్చుకుంటాడా? ఈజ్ ఆల్వేస్ సేమ్. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. సో కాబట్టి no matter what happens in the life, it's not the end of the tunnel. There is light at the end of the tunnel always. And so మరి ఈ యొక్క సమయంలో మరి మాథ్యూ అంటున్నాడు, ప్రభు తన ప్రవక్త ద్వారా పలికినట్లు, మొదటిగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. ఇక్కడ మాథ్యూ ఆ ప్రవక్త పేరు మెన్షన్ చేయలేదు. బట్ నౌ యు అండ్ మీ నో హూ ఇస్ దట్ ప్రాఫిట్ ఐజాయా. సో మరి ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అయితే మరి ఇక్కడ మరి సో ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరి జన్మించక ముందుగా మరి కొన్ని థింగ్స్ మనము చూద్దాం. ఇఫ్ యూ కెన్ టర్న్ యువర్ బైబుల్స్ టు లూక్స్ గాస్పెల్ 2nd chapter. లూక్స్ గాస్పెల్ 2nd chapterలో మనము 1st verse నుంచి మనం చూసినట్లయితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదేయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. థ్యాంక్ యూ సిస్టర్ ప్రీతి. సో ఇక్కడ మనం వాక్యము గమనించినట్లయితే లూక్ గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ మనము చూస్తున్నాం. ఇన్ దోస్ డేస్ ఎ డిక్రీ వెంట్ అవుట్ from Caesar Augustus
కైసరు అగుస్తు అని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. అగస్టస్ అంటే ఘనత వహించిన వాడు అని అర్థం. ఔగుస్తు అంటే ఘనత వహించిన వాడు అని అర్థం. క్రీస్తు పూర్వము 27లో రోమా చట్ట సభ ఆమోదించిన బిరుదు అగస్టస్, ఔగుస్తు. క్రీస్తు పూర్వం 31 నుండి క్రీస్తు శకం 14 వరకు రోమా సామ్రాజ్యానికి కైసరుగా ఉన్నాడు. అండ్ సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని అనే ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు తెలుసా? దెర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి, ట్యాక్స్ కలెక్షన్ కోసం. మనుషులు ఎంతమంది ఉన్నారో తెలియకపోతే ఎంతమంది దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. అండ్ దెన్ ఇంకొక సెకండ్ రీజన్, సైనికులను ఏర్పాటు చేసుకోవడానికి కోసం. సో నీకు సెన్సస్ లేకపోతే ఎంతమందిని నువ్వు సైనికులుగా ఏర్పాటు చేసుకుంటావు? సో కాబట్టి he has his own motive behind the census. సో ఇక్కడ మరి ఒకటి ఏమో రాజ్యంలో పన్నులు వసూలు చేయడానికి, రెండోది దండులో సైనికుల్ని చేర్చుకోవడం కోసం ఆ యొక్క ఆజ్ఞను జారీ చేయడం మనం చూస్తాం. ఏమంటున్నాడు? ఇన్ దోస్ డేస్ a decree went out from Caesar Augustus that all the world should be registered. This was the first registration when Quirinius was governor of Syria, and all went to be registered, each to his own town. And Joseph also went up from Galilee, from the town of Nazareth to Judea, to the city of David, which is called Bethlehem, because he was the house, he was of the house and the lineage of David, to be registered with Mary, with betrothed, who was with a child. అయితే కొంతమంది నాన్ బిలీవర్స్ మే ఆస్క్ యూ, ఓకే 2000 years ago రాయబడిన పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు చెప్తున్నావు, బాగానే ఉంది. డూ యూ హ్యావ్ ఎనీ హిస్టారికల్ అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అంటే ఎస్ వీ డూ. మనము మనం ఇక్కడ సో హిస్టారికల్ అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ గురించి మనము మాట్లాడుతున్నప్పుడు దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ పిక్చర్ దే ఫౌండ్ ఇన్ హిస్టరీ అబౌట్ రోమన్ సెన్సస్. ఇప్పుడే మనము చదువుకున్నాం, ఆ దినంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అయితే ఇఫ్ యూ హ్యాపన్ టు గో టు బ్రిటిష్ మ్యూజియం, ప్లీజ్ లుక్ ఫర్ దిస్ papyrus, the census document. Paper, the word paper comes from papyrus. This papyrus census document, that's 904. It is in the British Museum from the administration of Emperor Trajan, AD 104. Describes the requirement that everyone was to return to his ancestral home to register. The very same situation described by Luke chapter 2 verses 1 to 4. And this is the papyrus that they found. And then they kept it very carefully and securely in the British Museum. You can see this picture in the British Museum. And also, this is the stone. They inscribed all that thing they found on the papyrus. It is on the stone. And Jesus Christ, he grew up in Nazareth, right? He was born in Bethlehem because, he went to get registered, but Mary was full-time pregnant. And then, they had to, go for a delivery in the stable, Mari Pasula Tokkilo. And Nazareth, discovered in archaeological survey. And, this is the Greek inscription. It's in Jezreel Valley. A Islamic period building in which a late 5th century CE Greek inscription, Christ born of Mary, was found in secondary use, excavated in the village of at Taiba in the Jezreel Valley.
that is in Zaki language, and IAA. So that is Israel Antiquities Authority. If a pharmaceutical industry, comes up with a new medication for blood pressure, they can only do the pilot studies, but it will not be approved in the market unless FDA approves. FDA approve చేయాలంటే phase 1, phase 2, phase 3, phase 4 clinical trials అయిన తర్వాత the phase 4 is the post marketing clinical trial. They will watch for the drug for the AEs and the adverse events and SAEs, serious adverse events. అన్ని అయినాక ఓకే బాగానే పనిచేస్తుంది, నో సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్, ఎస్ దిస్ ఈజ్ అప్రూవ్డ్, అప్పుడు మార్కెట్లో అవైలబుల్. ద సేమ్ వే నువ్వు ఏదో ఇజ్రాయెల్ వెళ్ళి ఏదో ఫైండ్ అవుట్ చేసి పిక్చర్ తీసి దాన్ని పబ్లిష్ చేసేస్తే నో వన్ విల్ యాక్సెప్ట్. దేర్ ఈస్ ఎ అథారిటీ, ఇట్స్ కాల్డ్ ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ, so that they have to review and they have to approve, and all those things were approved by Israel Antiquities Authority. And then, this is the stone they found out. The Israel Antiquities Authority says archaeologists have found the oldest artifact that bears the inscription of Bethlehem, 2007 years old clay seal, which the name of Jesus' traditional birthplace. So that is the Bethlehem. అయితే మరి this is called Bethlehem Bulla, and all those things were inscribed in the stone. అయితే మనము ఈ యొక్క బెత్లెహేం గురించి మరి ఎందుకు అంటే దావీదు వంశము, అండ్ దెన్ దావీదు వంశం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు అని, అండ్ యూదయ దేశం బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, రాజులను ఏలువాడు నీలో నుంచి వస్తాడు అని చెప్పి మనము ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. మనకి సమయము లేదు కనుక we are not reviewing the references, but you can actually find in Luke 2 4 to 5 ఇప్పుడే మనము చదివాము, and the same thing you can actually see in 1 Samuel 16th chapter verse 1, because Jesse, the father of David, ఆయన బెత్లెహేముడు, ఆయన తర్వాత దావీదు, అండ్ దావీదు వంశం నుంచి వచ్చాడు కాబట్టి మరి సో దట్ ఈస్ ఈవెన్ మాథ్యూ జీనియాలజీ గురించి అబ్రహాం, డేవిడ్ అండ్ జీసస్ అని చెప్పి అక్కడ రాస్తాడు జీనియాలజీలో. అయితే నజరేతు అనేది బెత్లెహేంకి సుమారు 90 మైల్స్ అవే. అప్పుడు కాలి నడకన ఒంటెల మీద ఆర్ గాడిదలతో పాటు వెళ్తుంటే 30 మైల్స్ మాత్రం మ్యాక్సిమం వెళ్ళగలిగేవాళ్ళు ఒక డేకి. సో 90 మైల్స్ అంటే 3 days జర్నీ విత్ ఫుల్ టైమ్ ప్రెగ్నెంట్, 3 days జర్నీ అక్కడికి వెళ్తే ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, బట్ మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి స్థలం లేదన్నట్లుగా ఆయన జన్మించడానికి కూడా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నప్పుడు ఒక బిగ్ మ్యాన్షన్ లోను ఒక విల్లాలోనో హంసతూలిక తల్పాల మీద ఆయన ఉండాల్సిన ఆయన పశువుల తొట్టిలో కూడా ఆయన పరుండబెట్టడానికి ఆయన జన్మించడానికి కూడా వెనకాడలేదు. నీవు నేను రక్షణ మార్గంలో నడవటానికి ఆయన తనను తాను తగ్గించుకొని మరి ఆయన అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మరి అక్కడ మరి పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో ఆయన చుట్టుపట్టు మనం చూస్తాం. అండ్ తర్వాత ఇశ్రాయేలును నడిపించువాడువై దావీదు గురించి 2 Samuel 5:2 మనం చూస్తాం. అండ్ వారి మీద నువ్వు అధిపతివై ఉంటావు అని. అండ్ అదే మాటను ప్రభువైన యేసుక్రీస్తు దావీదు వలె ఆయన కూడా నేను గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరం వినును, నేను మంచి కాపరిని అని చెప్పి John 10:11 మనం చూస్తాం. Luke 2nd chapter మనము 11 and 12 మనం గమనించినట్లయితే నేను ముగిస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.
ప్రభువైన యేసుక్రీస్తు కొన్నిసార్లు మాత్రం ఆయన అరమాయిక్ లో మాట్లాడటం మనం చూస్తాం. తలితాకుమి అంటే చిన్నదానా లెమ్ము, ఏలి ఏలి లామా సబక్తాని, మై లార్డ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. సో దిస్ ఈస్ వాట్ ది అరమాయిక్ లుక్స్ లైక్. ఇందులో ఇక్కడ మనము రైట్ నుంచి లెఫ్ట్ కి చదవాలి. సన్ ఆఫ్ జోసెఫ్, బ్రదర్ ఆఫ్ జీసస్ గురించి, ఏ స్టోన్ బాక్స్ ఫౌండ్ in or near Jerusalem bears the inscription, James, son of Joseph, brother of Jesus. It is written in the ancient language Aramaic. When you read from right to left, James Telugulo manam Yakub antam. Chaala varaku Hebrew ki దగ్గరగా ఉంటుంది మన తెలుగు ట్రాన్స్లేషన్. ఆడమ్ అండ్ ఈవ్ అని ఇంగ్లీష్ లో ఉంటే ఆదాము హవ్వ అని ఉంటుంది. యాక్చువల్గా హవ్వ అని ఉంటుంది, హీబ్రూలో హవ్వ. Actually, same way, James is English, Yaakov is Hebrew, Yaakov, and then Joseph is Yosef. So and Jesus' names comes from Yeshua. That is Hebrew name Yeshua, and that is Jesus. So this is BAR. That means like biblical archaeology review. They have to review before they publish. So, this is the stone box they found, with Aramaic language. So there are so many historical evidences and, archaeological evidence of Jesus Christ's birth. And this is the Antiquities of the Jews, written by Flavius Joseph. And, this is, he is the historian, and he wrote about Jesus Christ's birth. And then also, another historian, Gaius Suetonius, he said Christianity was a new religion and that it was composed of people called Christians who followed Christ. But nenu mugistunanu, there are so many, historical and archaeological evidences, and then one of the historical book is the Babylonian Talmud, and then basically, so about the testimony related to Jesus Christ, all the historians, they are saying, Suetonius is saying that, Jesus is a real man called the Christ and, caused Jewish disturbance. And Celsus saying that, born of virgin and father of carpenter, had miraculous power. Another historian, Josephus, saying he's a wise man, his followers, reported resurrection. And, Talmud says executed the day before the Passover had magical power. And, Thales, he's saying Jesus lived, Jesus was crucified, darkness and earthquake. And, Tacitus reported, called the Christ, followers the Christians and executed under Pilate. And Bar Serapion, wise king, and Jews wanted dead, and teachings remain. And Phlegon, he predicted the future. Jesus, rose after death, showed signs of crucifixion. And finally, the Pliny the Younger, he said, followers thought he was God. These are all historical evidences about, Jesus Christ. Rakshakudu anke vidipinchevadu and vimochinchevadu. And he is, Christu anna mata comes from Christos, ane Greek mata, and Mashiach ane Hebrew mata nunchi vachindi Messiah. And then ante Abhishektudu ani. And Prabhu ante Greek lo Kurios అంటే అది యాక్చువల్గా లౌకిక పాలకులకి అది యూజ్ చేస్తుంటారు. అండ్ యాహ్వే ఈస్ ద హీబ్రూ నేమ్. సో దట్ ఈస్ లార్డ్కి చాలా వర్లు అది యూజ్ చేశారు. అండ్ దెన్ చివరిగా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. అండ్ we sing that song in Christmas carols. The Latin Vulgate Bible says Gloria in excelsis Deo. That means సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. This is the closing scripture. Turn your Bibles to Romans 5th chapter verse 1. దీంతో నేను ముగిస్తున్నాను. రోమేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం.
ఎవరైనా తీసిన వాళ్ళు చదవచ్చు. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. Yes. So, Apostle Paul writing to Romans, he's saying, therefore, since we have been justified by faith, we have peace with God through our Lord Jesus Christ. So, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. తలలు వంచి కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగో నాయన మీ యొక్క క్రిస్మస్ డే రోజు నాయన మీరు మా యొక్క హృదయంలో జన్మించి నాయన మరి రెవల్యూషన్స్ 3:20 విధంగా మరి మీరు మా యొక్క హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు మా యొక్క హృదయం అనే తలుపు తీసి మిమ్మల్ని ఆహ్వానించే కృపను అనుగ్రహించండి. దెన్ యూ విల్ కమ్ ఇన్ అండ్ డైన్ విత్ అస్. ప్రభా తండ్రిగానైనా మీరు మాకు వేసిన బాటలో మేము నడవటానికి కృపను అనుగ్రహించమని నాయన ప్రభా తండ్రి నాయన ఈ యొక్క let this Christmas be a special Christmas, and then whatever the things that you want us to follow, మరి ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాస్తాన్ని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. And I wish you Merry Christmas, Merry and Happy Christmas once again. Thank you.